మాతా రుద్రాణం, రుద్రులకు తల్లి, దుహితా వసూనాం, వసువులకు కుమార్తె, స్వసా ఆదిత్యానాం, ఆదిత్యులకు అంటే ఆదిత్య గణములు ఏవైతే చెప్పబడుతున్నాయో ద్వాదశాదిత్యులు, ఆదిత్య గణములకు స్వస, స్వస అంటే సోదరి అని అర్థం. ఇక్కడ స్వసారం స్వస, ఆదిత్యుల సారం ఉందిట. స్వసారం అని చెల్లెలికి పేరండి. ఇవాళ శ్రావణ పూర్ణిమ, అందరూ సోదరి రక్షాబంధనాలు అంటారు కదా, అందుకే ఆదిత్యుల సోదరి గోమాత. ఇక అమృతస్య నాభి, అద్భుతమైన మాట చెప్పారు. నాభి అంటే కేంద్రమని, అన్నీ ఎక్కడ ప్రోధి చేయబడతాయో దానికి నాభి అని పేరు. బధ్నాతి, నభ్నాతి, బధ్నాతి అయితే నాభి అని అర్థం చెప్పారు ఇక్కడ. అంటే సర్వశక్తుల్ని కేంద్రీకరించి పట్టుకునేదేదో అది నాభి. అమృతస్య నాభి అంటే అమృతమునకు నాభి. అద్భుతమైన మాట ఇక్కడ. అమృతం అంటే ఆనందం, అమృతం అంటే శాశ్వతత్వం. ఒక సత్కర్మ చేయడం వల్ల వచ్చిన ఫలానికి అమృతము అని కర్మమీమాంసాపరంగా కూడా అర్థం చెప్పుకోవచ్చండి. ఇక్కడ సత్కర్మ చేసాం, దాని ఫలం వస్తే మనకు ఆనందం, దానికే కదా కర్మ చేసాము.